నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరియర్ ఆప్షన్ సంబంధించిన డే టు డే ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మన ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మరి ఈ రోజు వీడియోలో ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఈ కౌన్సిలింగ్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, ఒక మంచి కాలేజీలోకి ఏ విధంగా వెళ్ళాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది. సో వితౌట్ డూయింగ్ ఎనీ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఎంసెట్ హాల్ టికెట్, అదేవిధంగా ర్యాంక్ కార్డ్, ఈ రెండు చాలా అవసరం మనకి. అదేవిధంగా ఆధార్ కార్డ్, అదేవిధంగా ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఉంటుంది కదా అది, అదేవిధంగా ఇంటర్మీడియట్ మెమో, అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ కూడా అవసరం. అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్. సో చాలా మంది స్టూడెంట్స్ నా వీడియోస్ కింద కామెంట్ చేస్తూ ఉన్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్ లాస్ట్ ఇయర్ ఉంది, ఆ లాస్ట్ ఇయర్ ఉంది, అది పనికి వచ్చిందా బ్రదర్ అంటున్నారు. సో లాస్ట్ ఇయర్ది పనికిరాదండి, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కొత్తది తీసుకోవాలి కంపల్సరీగా. సో జనవరి 1, 2025 తర్వాత తీసుకున్నదైతే మనకి మంచిగా ఉంటుంది, అదే తీసుకోవాలి. సో లాస్ట్ ఇయర్ పనికిరావు, కాబట్టి లేటెస్ట్ అయి ఉండాలి, ఓకేనా. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ను కూడా ప్రొవైడ్ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఎస్టీ, ఎస్సీ, బీసీ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా లేటెస్ట్ది ఉంచుకుంటే మంచిది. అదేవిధంగా ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వారి యొక్క సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మీ దగ్గర ఉంచుకోవాలి. అదేవిధంగా క్యాప్, అదేవిధంగా ఎన్సీసీ స్పోర్ట్స్ కానివ్వండి, మైనారిటీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని కూడా మీరు కౌన్సిలింగ్కి రెడీగా చేసుకొని పెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్ ఫర్ ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్. సో వీటి గురించి తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో అసలు మొత్తం 6 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, మీరు స్కిప్ చేస్తే మీకు క్లారిటీ అనేది రాదు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మేము కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం అని చెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఈ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది భయ్యా అంటే ఓసీ, అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాదాపుగా ఒక 1200 రూపాయలు మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి ఒక 600 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏంటంటే మనకి తెలంగాణలో అయితే మీరు ఆఫ్లైన్ సెంటర్స్ ఉంటాయి, వాటి దగ్గరికి వెళ్ళి మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని తీసుకొని, ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో వాటన్నిటిని కూడా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే కొన్ని చోట్ల ఆన్లైన్లో జరుగుతుంది, కొంతమంది ఆఫ్లైన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎవరైతే పీడబ్ల్యూబీడీ ఇట్లాంటి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఎన్సీసీ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా ఇట్లాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆఫ్లైన్కి వెళ్ళాల్సి ఉంటుంది. కొంతమంది ఫేక్ సర్టిఫికేట్స్ పెడతా ఉంటారు కదా, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకపోయినా కావాలని ఫేక్ సర్టిఫికేట్లు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇట్లాంటి అవాయిడ్ చేయడానికి కొంతమందిని ఆఫ్లైన్కి వెళ్ళాల్సి ఉంటుంది, కొంతమంది ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేసుకోవచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో దిస్ ఈ సెకండ్. నెక్స్ట్ వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఒక ఫోన్ నెంబర్తో చేయించుకుంటారు కాబట్టి ఆ ఫోన్ నెంబర్కి ఒక లాగిన్ ఐడి అనేది రావడం జరుగుతుంది. సో లాగిన్ ఐడి అనేది ఒకటి ఉంటుంది. ఆ లాగిన్ ఐడితో మీరు వెబ్ ఆప్షన్ని ఫిల్ చేసుకుంటారు, అర్థమవుతుందా. ఇదంతా కూడా నెక్స్ట్ మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ పాయింట్స్ ఎవరైనా ఉంటారు కదా, బ్రదర్స్ ఉంటారు కదా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేయించుకోండి. వాళ్ళకి ఒకవేళ అనుభవం లేనట్లయితే వాళ్ళ దగ్గర చేయించొద్దు, ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం అంతా రాంగ్ చేశారంటే మీ యొక్క 1 year వేస్ట్ అవుతుంది. కాబట్టి కొంత అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. సో అయిపోయింది కదా. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి రావడం జరుగుతుంది మీ యొక్క ఫోన్ నెంబర్కి. కాబట్టి ఈ ఫోన్ నెంబర్లు కానీ ఈ ఈమెయిల్ ఐడీలు కానీ చాలా జాగ్రత్తగా చూసుకొని వీటన్నిటిని కూడా మంచి కొంచెం పనికొచ్చేవి ఇచ్చుకోవాలి, ఓకేనా. ఆ లాగిన్ ఐడి, వచ్చిన లాగిన్ ఐడితో ఏం చేస్తారంటే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. అంటే మీకు కావాల్సినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఫిల్ చేయడం జరుగుతుంది.
సో ఇది మంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పొచ్చు. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా అయ్యాలి అంటే, ఉదాహరణకి బీటెక్ కాలేజెస్ ఉంటాయి కదా, మీ దగ్గర ఆల్రెడీ ఒక లిస్ట్ ఆఫ్ బీటెక్ కాలేజెస్ ఉంటాయి. అంటే ఇవి మంచి కాలేజెస్, ఇది మంచి కాలేజెస్ అని ఉంటాయి కదా, టాప్ కాలేజెస్ అని ఉంటాయి కదా. సో మీరు ఏం చేయాలంటే టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పెట్టేయాలి అని నేను చెప్పను. ఎందుకంటే మీకు వచ్చినటువంటి ర్యాంక్ని బట్టి మీరు ఒక కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి తప్పించి, మీకు లక్షల్లో ర్యాంక్ వస్తే మీరు మొత్తం టాప్ కాలేజెస్ పెట్టేస్తే, టాప్ కాలేజెస్లో టాప్ బ్రాంచెస్ పెట్టేశారనుకో, మీకు రావు అవి సీట్స్. ఆబ్వియస్లీ మీరు సీట్ అనేది కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు వచ్చిన ర్యాంక్ ఎంత, మీకు వచ్చిన ర్యాంక్కి మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది అనేది చూసుకోవాలి. అంతే తప్పించి టాప్ కాలేజెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి వాటన్నిటికి పెట్టేశారంటే, మీరు ఆ టాప్ కాలేజీకి ఎలిజిబుల్ కాకపోతే మీరు అసలు అనవసరంగా ఫస్ట్ ఫేజ్లోనే మీరు కౌన్సిలింగ్లో నుంచి మీకు సీటు అలాట్ అనేది జరగదు. సో మీ అందరికి తెలిసిందే, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది 3 phases జరుగుతుంది. phase 1, phase 2, phase 3. నేను డీటెయిల్గా చెప్తా, మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్ ఫిల్లింగ్ ఎలా పెట్టాలంటే చెప్పాను. మరి ఎట్లా బ్రో, ఎట్లా నాకు వచ్చినటువంటి ర్యాంక్కి నాకు ఈ కాలేజీలో సీట్ వస్తా రాదనేది ఏంటంటే ఎట్లా చూసుకోవాలి బ్రదర్ అని అంటే, సో ఇక్కడే మన యొక్క నాలెడ్జ్ని, మన యొక్క రీసెర్చ్ని మనం చేయాలి. అంటే ఒక కాలేజీని చూసుకోండి, ఆ కాలేజీని చూసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ ఆ ఒక స్టూడెంట్ ఏ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అక్కడ ఉన్నారనేది మీరు రీసెర్చ్ చేయగలిగితే ఒక మంచి అనాలిసిస్ వస్తుంది. సో దట్ మీకు వచ్చినటువంటి ర్యాంక్కి అక్కడ ఆ కాలేజీలో సీట్ వచ్చిందా రాదనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు phase 1లో మీరు ఏం చేస్తారంటే ఫిల్ చేసుకుంటూ వస్తారు. అర్థమవుతుందా. ఉదాహరణకి ఏదో జేఎన్టీఓ ఏదో రకరకాలుగా పెట్టుకుంటూ వస్తారు. అట్లా ఒక 200 కాలేజీలని పెట్టుకుంటూ వస్తారు. మీకు వచ్చినటువంటి ర్యాంక్కి, మీకున్నటువంటి రిజర్వేషన్కి గాను మీకు ఒకవేళ phase 1లో ఒకవేళ సీట్ వచ్చిందనుకోండి, మీకు ఓకే, ఆ సీటు ఓకే చేసుకుంటారు. మేము ఓకే, ఇంకా మాకు నచ్చిన కాలేజ్ వచ్చేసింది, ఇంకా మేము వేరే కాలేజ్కి వెళ్ళదలుచుకోలేదు, మేము అనుకున్నటువంటి కాలేజ్ వచ్చింది అనుకుంటే, సీట్ అలాట్ అయిపోయిన తర్వాత మీకు ఓకే అని అనుకుంటే అది సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. అంటే మీరు ఏదైతే మొబైల్ ఫోనో లేకపోతే బయట ఎక్కడి నుంచి అయితే దాన్ని హ్యాండిల్ చేస్తా ఉన్నారో సెల్ఫ్ రిపోర్టింగ్, ఓకే మాకు ఈ కాలేజ్ ఓకే అని చెప్పేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అదేవిధంగా పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు అనేది కొంత ఉంటుంది, అది మీరు పే చేయాలి. ఎట్లా, ఆన్లైన్ ద్వారానే పే చేయాలి. అంటే ఎట్లా తెలుస్తుంది భయ్యా అంటే ఉంటుంది కదా, ఆ కాలేజ్ ఫీజు ఎంత పే చేయాలనేది మాకు ఎట్లా తెలుస్తుంది భయ్యా అని మీరు అడిగితే, మీరు ఎప్పుడైతే సెల్ఫ్ రిపోర్టింగ్ కొట్టారో, సెల్ఫ్ రిపోర్టింగ్ కొట్టిన తర్వాత అక్కడ మీకు ట్యూషన్ ఫీజు అనేది మొత్తం దానికి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో మీకు అక్కడే మీకు డిస్ప్లే అవుతాయి. మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. వారు ఎంత అయితే ట్యూషన్ ఫీజు చెప్పారో అదంతా కూడా మీరు పే చేస్తారు. ఇప్పుడు phase 1లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి కొన్ని వెబ్ ఆప్షన్స్ ఒక 100-200 పెట్టుకున్న తర్వాత మీకు ఒక 110 111 కాలేజీ వచ్చింది అనుకున్నాం, మీకు ఓకే అనుకుంటారు. ఆ కాలేజ్ నచ్చినప్పుడు మీరు ఓకే చేసేసుకుంటారు. ఆ సీట్ ఓకే చేసేసుకున్న తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది. ఓకే మాకు ఇది మేము ఓకే అని చెప్పుకున్న తర్వాత తీసుకుంటారు. తర్వాత ఫీజు కట్టాలి. సో ఈ ఫీజు ఏదైతే కడతారో, ట్యూషన్ ఫీజు కాలేజీకి వెళ్ళదు. మీరు కట్టినటువంటి ఫీజు మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజీకి వెళ్ళదు డైరెక్ట్గా. ఈ ఫీజు అంతా కూడా గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది. అర్థమవుతుందా. ఇది డైరెక్ట్గా ఏం కాలేజీల వాళ్ళకి ఎవరు అప్పుడే ఇంకా ఎవరు ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదంతా కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు, గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకంతా అయిపోయింది, ఇంకా మేము ఫిక్స్ అనుకుంటే రిపోర్టింగ్ ఫిజికల్ ఎట్ కాలేజ్. ఇంకా మీరు ఏం చేయాలంటే కాలేజ్ దగ్గరికి వెళ్తారు. ఓకే, కాలేజ్ దగ్గరికి వెళ్ళి మేము తీసుకుంటాం అని చెప్పేసి మీ యొక్క డాక్యుమెంట్స్ వాళ్ళు కొంత ఫీజు కట్టమంటారు, మీరు ఇచ్చేస్తారు. ఆ ఫీజు కానివ్వండి, ఆ డాక్యుమెంట్స్ కానివ్వండి మొత్తం ఇచ్చేస్తారు, కాలేజీకి వెళ్ళిపోతారు. లేదు, మీకు ఆ కాలేజ్ నచ్చలేదు, ఇంకా బెటర్ కాలేజీకి ట్రై చేద్దాం, phase 2లో కూడా మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేద్దాం అని అనుకున్నారు. ఈ యొక్క మీకు వచ్చినటువంటి ఫస్ట్ టైం వచ్చినటువంటి కాలేజ్ని పోకుండా రెండో ఫేజ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఆ ప్రాసెస్ ఎట్లా అనేది నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సీట్ వస్తుంది కదా, మీరు phase 1లో మీకు సీట్ వస్తుంది కదా, సీట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే సెల్ఫ్ రిపోర్టింగ్, ఓకే ఇది మాకు ఓకే, ఈ కాలేజ్ సీట్ ఓకే అని చెప్పేసి ఓకే కొట్టేసి, ట్యూషన్ ఫీజు ఉంటుందని చెప్పాను కదా, అది కట్టేయాలి. ఈ రెండు కట్టేయాలి. కట్టేసిన తర్వాత మీరు phase 2 కౌన్సిలింగ్ ఉంటుంది కదా, దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే, మీరు ఒక 100 కాలేజెస్ ఫస్ట్ phase 1లో 100 కాలేజెస్ పెట్టారు. ఆ 100 కాలేజ్లో మీకు లాస్ట్ 100 కాలేజ్ వచ్చింది, 100 కాలేజ్ వచ్చింది. మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు phase 2లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఈ 100 కాలేజ్ వదిలేసి ఆ పైన ఉన్నటువంటి 1 నుంచి 99 ఉంటాయి కదా కాలేజెస్, వాటిని పెట్టాలి. ఆ కాలేజ్ పెడితే ఒకవేళ మీకు బెటర్ కాలేజ్ వచ్చింది అనుకోండి, ఆ 1 నుంచి 99 కాలేజీలో వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే
మీకు ఓకే చేసుకుంటారు. మీరు ఆల్రెడీ వచ్చింది కదా అది పోద్ది, ఆ ఫస్ట్ వచ్చినటువంటి సీట్ పోయిద్ది, రెండో టైం వచ్చింది కదా అది ఓకే అయింది. ఫీజు అంటే ఏంటంటే ఇంకా మీరు మళ్ళీ ఫీజు కట్టాల్సిన పని లేదు, రిపోర్టింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుంటే సరిపోయింది. ఆ ఫస్ట్ వచ్చిన సీట్ పోయింది, ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో వచ్చినటువంటి సీటు ఉంటుంది. ఫీజు సంగతి ఏంటంటే ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, ఫీజు అనేది కాలేజెస్కి వెళ్ళదు, గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. మీరు ఫైనల్ గా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేసినా సరే, లాస్ట్ ఫేజ్ 3లో కూడా ఒకవేళ కాలేజ్ వచ్చిందనుకో ఆ కాలేజ్ ఎంచుకుంటే ఫైనల్ గా మీరు ఏ కాలేజీకి అయితే వెళ్ళి ఫిజికల్ గా మీరు వెళ్ళి ఓకే సార్ ఈ కాలేజ్ లో మేము జాయిన్ అవుతున్నాం, మా సర్టిఫికేట్స్ అన్ని కూడా మీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఆ కాలేజీలో చెప్తే వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఈ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ కి ఒక రిపోర్ట్ పంపిస్తారు. ఓకే సార్ మా దగ్గరకు వచ్చాడు ఈ స్టూడెంట్, ఇక్కడ జాయిన్ అవుతాడు అని చెప్పినప్పుడు ఆ ఫీజు అనేది వీళ్ళకి రావడం జరుగుతుంది. అంత ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాతనే మీరు కట్టినటువంటి ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో కాలేజెస్కి రావడం జరుగుతుంది. ఇట్లా ఉంటుంది ప్రాసెస్. ఓకేనా, మీకు ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చింది అనుకుంటా, అర్థమైంది కదా. నేను ఒకసారి మళ్ళీ పైపైన చెప్పేసే ప్రయత్నం చేస్తాను, ఆల్మోస్ట్ డెప్త్కి చెప్పేసి మళ్ళీ ఒకసారి పైపైన. ఫస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఓకేనా, అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొంత ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో 600, ఓసీ బీసీలకు అయితేనేమో 1200 ఉంటుంది. అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను ఎట్లాంటి సర్టిఫికేట్స్ ఉండాలి. ఆ సర్టిఫికేట్స్ మొత్తం వెరిఫై చేసిన తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్కి ఒక లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడితో వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేస్తారు. అంటే మీకు కావాల్సినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేస్తూ ఉంటారు. అర్థమైందా. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వెబ్ ఆప్షన్ లో మీరు కౌన్సిలింగ్ పెట్టుకున్న తర్వాత ఫ్రీజ్ అనే ఒక బటన్ ఉంటుంది, అది మాత్రం నొక్కొద్దు. ఓకేనా, పెట్టుకున్న తర్వాత ఇది ఒక 8 days to 10 days ఉంటుంది ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయడం. మీకు ఒకవేళ 2 రోజులు పెట్టారు, 2 రోజుల తర్వాత అరే కాలేజ్ సరిగ్గా పెట్టలేదు, మళ్ళీ వెళ్దాం మంచిగా కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాం, మళ్ళీ మీరు ఓపెన్ చేసుకొని మీరు మళ్ళీ మీ యొక్క పెట్టిన దాన్ని పైకి కిందకి మార్చుకోవచ్చు. మీకు ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. ఫ్రీజ్ అనే బటన్ నొక్కకపోతే, నొక్కితే మాత్రం ఆప్షన్ ఉండదు. ఓకేనా, అది అయిపోయింది. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసిన తర్వాత మీకు సీట్ అనేది అలాట్ అవుద్ది. ఓకే, నీకు వచ్చిన ర్యాంక్, నీకు ఉన్నటువంటి రిజర్వేషన్, నీకు ఉన్నటువంటి దాన్ని బట్టి నీకు ఒక సీట్ అనేది అలాట్ అయింది. ఆ సీట్ అలాట్ అయిన తర్వాత ఓకే నువ్వు సాటిస్ఫై అయ్యావు, సార్ నాకు ఈ సీట్ వచ్చింది, ఓకే నాకు ఇది సరిపోయింది, నాకు వచ్చింది అని అనుకున్న తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది. అంటే నువ్వు ఆన్లైన్ ద్వారానే దాని సెల్ఫ్ రిపోర్ట్, ఓకే సార్ నాకు ఇది వచ్చింది నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పి సెల్ఫ్ రిపోర్టింగ్ కొట్టేసిన తర్వాత నువ్వు ఫీజు ఎంత కట్టాలనేది నీకు అక్కడే డిస్ప్లే అవుద్ది. ఆ ఫీజు కూడా కట్టేస్తావు, నీకు ఆ సీట్ అనేది అలాట్ అయిపోయింది, ఇంకా అది నీ పేరు మీద ఉంటుంది. తర్వాత ఏం జరిగింది అంటే ఇంకంతా అయిపోయిన తర్వాత రిపోర్టింగ్ ఫిజికల్ కాలేజ్కి వెళ్తావు. వెళ్ళిన తర్వాత ఓకే సార్ నేను కాలేజ్లో జాయిన్ అవుతాను, నీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తావు. ఓకేనా, ఇచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఓకే చేస్తారు, అక్కడి నుంచి అయిపోయింది, ఇంకంతా అది ప్రాసెస్. ఒకవేళ అట్లా కాకుండా మీరు సెకండ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఫస్ట్ వచ్చినటువంటి సీట్ని అలానే పెట్టుకొని మీరు ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ వచ్చిన సీట్కి సెల్ఫ్ రిపోర్టింగ్ కొట్టాలి. సెల్ఫ్ రిపోర్ట్ కొట్టిన తర్వాత ఫీజును కూడా పే చేయాలి. ఆ ఫీజు ఎక్కడికి పోదు, మీరు ఏం టెన్షన్ పడద్దు. మీరు ఫైనల్ గా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో అలాట్ అయిన తర్వాత ఏదైనా ఒక కాలేజ్ వచ్చిందనుకో ఆ కాలేజ్కి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఆ ఫీజు గురించి మీరు టెన్షన్ పడద్దు. ఫీజు కూడా కొట్టేసిన తర్వాత మీరు ఆగి ఫేజ్ 2 కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయండి. అక్కడ మీకు బెటర్ కాలేజ్ వచ్చింది అనుకోండి, అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ కొట్టండి, అక్కడ మళ్ళీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఫేజ్ 2లో కూడా పార్టిసిపేట్ చేయాలి. ఫేజ్ 2లో కూడా మీరు సాటిస్ఫై అవ్వాలి, కాలేజ్ వచ్చింది బట్ సాటిస్ఫై అవ్వాలా, ఫేజ్ 3లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీరు ఏ కాలేజ్ రాలేదు బ్రో, మా ఫస్ట్ వచ్చిన కాలేజ్ ఉంటుందంటే ఉండిద్ది. ఓకేనా, ఎక్కడికి పోదు, ఎందుకంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కొట్టారు, అదేవిధంగా ట్యూషన్ ఫీజు కూడా కట్టేశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గైస్. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా, ఒకవేళ నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా సరే మీరు కింద ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నేను చక్కగా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. సో ఇట్లాంటి మరి నేను చాలా మందితో ఇంటర్వ్యూ చేసా, ఎంబీబీఎస్ వెటర్నరీ అదేవిధంగా నర్సింగ్, అట్లా చాలా మంది స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతా ఉంటా, వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటా, నేను కాలేజ్ కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా, కెరియర్ ఆప్షన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ స్టఫ్ అనేది మన ఛానల్లో దొరికింది. మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక మంచి క్లారిటీ వస్తుంది మీకు. ఓకేనా, థ్యాంక్ యూ గైస్.